హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం 31 జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి ఎంసీక్యూస్ కొన్ని ఉన్నాయి కదా, ఆ ఎంసీక్యూస్కి ఆన్సర్ ఏందో చూసిన తర్వాత దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద 31 జనవరి డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్స్ వచ్చేసి ఈరోజు మనం ఈ 7 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. మనం డీటెయిల్స్లోకి వెళ్ళేటప్పుడు ఈ టాపిక్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిందని చెప్తాను మీకు ఎలాగో. అండ్ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ వచ్చేసి ఫస్ట్ వన్, ఇది ఆధార్ యాప్ గురించి. కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేశారని చెప్పాను కదా, అండ్ దీనికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్. ఇట్ రిప్లేసెస్ ద ఓల్డ్ ఆధార్ యాప్ అండ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నారు. ఇది రైట్ మనకి. It allows users to update their mobile number and address from home using face authentication. ఇది కూడా రైట్ మనకి. QR based ఆధార్ వెరిఫికేషన్ allows unrestricted sharing అంటున్నారు. ఇది రాంగ్, ఓన్లీ రెస్ట్రిక్టెడ్ షేరింగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. With reference to Lala Lajpat Rai, consider the following statements. He was a prominent leader of the extremist faction of INC. ఇది కరెక్టే కదా. నెక్స్ట్, he served as president of both INC and All India Trade Union Congress in the same year. ఓకే, ఇది కూడా రైట్, 1920లో. నెక్స్ట్, హీ ఫౌండెడ్ ద జర్నల్ యంగ్ ఇండియా. యంగ్ ఇండియా మహాత్మా గాంధీ గారికి సంబంధించింది కదా, కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్, థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ రూల్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో అండ్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు నోటిఫై చేశారంటున్నారు. ఇది రైట్ మనకి. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే జనరల్లీ జనరేటింగ్ waste more than 100 kg waste per day and having a built-up area of at least 20,000 square meters. This is also the right. Sanitary waste like diapers, sanitary napkins is mandated to be processed only through composting and biomethanation అంటున్నారు. ఇది రాంగ్, ఎందుకంటే కంపోస్టింగ్ అండ్ బయోమెథనేషన్ అనేది దేనికి అప్లికేబుల్? వెట్ వేస్ట్కి మాత్రమే అప్లికేబుల్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓకే, నౌ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఎస్ స్వాస్థ్య పెన్షన్ స్కీమ్. సో ఇదేంటంటే మనకి హెల్త్ రిలేటెడ్ అనమాట. అంటే జనరల్గా మనకి పెన్షన్ అథారిటీ ఉంటుంది. ఓకే, పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి. ఈ పెన్షన్ డబ్బులు సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాటిని విత్డ్రా చేసి ఈ హెల్త్ అవసరాల కోసం వాడుకోవడం ఇబ్బంది అవుతుంది చాలామందికి. సో కాబట్టి ఎవరైతే కనుక పెన్షన్లో వాళ్ళ యొక్క నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా, ఎన్పిఎస్లో ఎవరికైతే కనుక డబ్బులు ఉంటాయో ఆ డబ్బుల్ని వాళ్ళ హెల్త్ అవసరాల కోసం డైరెక్ట్గా వాళ్ళు ఎన్పిఎస్ నుంచే వాడుకోవచ్చు. కాకపోతే ఈ స్కీమ్ని పైలట్ బేసిస్ పైన తీసుకొచ్చారు, అంటే ప్రయోగాత్మకంగా తీసుకొచ్చారు. సో మరి దీనికి సంబంధించి మన డీటెయిల్స్, అలానే మనకి పిఎఫ్ఆర్డిఏ, ఆ పిఎఫ్ఆర్డిఏ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. కాంటెక్స్ట్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు ఈ యొక్క ఎన్పిఎస్ స్వాస్థ్య పెన్షన్ స్కీమ్ ఎన్ఎస్పిఎస్ అనే స్కీమ్ని రోల్అవుట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోల్అవుట్ అనేది పైలట్ బేసిస్ పైన తీసుకొచ్చారనమాట. సో ఇది మనకి హెల్త్ ఎక్స్పెన్స్ సపోర్ట్ అనేది ఇస్తుంది విత్ అలాంగ్ విత్ ద ఎవరైతే కనుక లాంగ్ టర్మ్ పెన్షన్ సేవింగ్స్ ఉంటే అందులో నుంచి వాళ్ళు హెల్త్ సపోర్ట్కి స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇది అప్లికేబుల్ టు ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇది మనకి అవుట్ పేషెంట్స్ అండ్ ఇన్ పేషెంట్ ఇద్దరు కూడా వర్తిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అవుట్ పేషెంట్ అంటే ఆ రోజు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి అదే రోజు డిశ్చార్జ్ అయ్యే వాళ్ళని జనరల్గా మనం అవుట్ పేషెంట్ అంటుంటాం. ఓకే, ఇది వాలంటరీ స్కీమ్, ఇది మనకి మ్యాండేటరీ ఏం కాదు, ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ. మన ఇండియాలో ఈ యొక్క పెన్షన్ సెక్టార్ని రెగ్యులేట్ చేసేటటువంటి హైయెస్ట్ ఆర్గనైజేషన్. ఇట్లాంటి హైయెస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి అది మీ కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాచ్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీ అని మీకు ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 యాజ్ ఎ స్టాచ్యూటరీ అథారిటీ అండ్ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. సో టాపిక్ నెంబర్ 2 వచ్చేసి మనకి పెచోరా మిసైల్ సిస్టమ్. సరే, ఇది మనకి ఎస్ఎన్టీకి సంబంధించింది. ఏదైనా మనం ఒక మిసైల్ సిస్టమ్ గురించి చదివినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇండియా డెవలప్ చేసిందా అండ్ అబ్రాడ్ నుంచి వేరే కంట్రీతో మనకి జాయింట్ వెంచర్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్ లాగా. అలానే ఆ మిసైల్ నేచర్ ఏంటి, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఇలాంటిది. దాంతోపాటు ఆ మిసైల్కి ఇంకేమైనా స్పెషాలిటీ ఉందనుకోండి, సూపర్సోనిక్, ఓకే, సబ్సోనిక్, అట్లాంటివి మనం చెక్ చేయాలి. ఓకే, సరే, ఇప్పుడు మనకి పిచోరా మిసైల్ సిస్టమ్ ఇది ఒరిజినల్గా మనకి రష్యా వాళ్ళకి సంబంధించింది. ఓకే, కాకపోతే మనం దీన్ని కొనుక్కున్నాం అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం ఇండిజినస్గా దీన్ని అప్డేట్ చేసుకున్నాం. అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తగ్గట్టుగా దీన్ని మనం అప్డేట్ చేసుకున్నాం. ఇది మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే,
సో ఎవరు అప్డేట్ చేశారు దీన్ని, మనకు ఈ కంపెనీ పేరేం అవసరం లేదు, మీకు జస్ట్ కాంటెక్స్ట్ కోసం మాత్రమే మెన్షన్ చేశాను. మేజర్ ఇండిజినస్ అప్గ్రేడ్, మన ఇండియాలో దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాం అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. డీటెయిల్స్, దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి మనకి S-125 నెవా. ది సోవియట్ యూనియన్ అంటే ఇదివరకు రష్యా అండ్ కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక గ్రూప్గా ఉండేది కదా, దాన్ని మనం సోవియట్ యూనియన్ అంటాం. అండ్ టైప్ ఇది మనకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, బాగా గుర్తుపెట్టుకోండి, SAM సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అండ్ ఇది మనకి 1970s తీసుకున్నాం మనం. 1970s సోవియట్ యూనియన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సోవియట్ యూనియన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ మనం రష్యా అనే వర్డ్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు మనకి సోవియట్ యూనియన్ అనేది లేదు కాబట్టి. అండ్ మీకు ఐడియా ఉంటే కనుక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోవియట్ యూనియన్ నుండి తీసుకున్నవి ఏవైనా ఉన్నాయా ఉంటే అవి ఏందో కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, కొద్దిగా యాక్టివ్గా మీకు తెలిసినా తెలియకపోయినా లేదా రీసెర్చ్ చేసి అయినా సరే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఇది మనకి ఇండియన్ డిఫెన్స్ అగెనిస్ట్ లో టు మీడియం ఆల్టిట్యూడ్ థ్రెట్ని డీల్ చేస్తుంటుంది. అండ్ మనకు వాల్యూ అడిషన్ లాగా ఇంకొన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ చూద్దాం. మనకి మిగతా ఏంటంటే ఆకాష్. ఈ ఆకాష్ అనేది మనకి కంప్లీట్గా ఇండిజినస్లోనే మనం డెవలప్ చేసుకోవడం జరిగింది, ఇండియాలోనే మనం డెవలప్ చేసుకున్నాం. అలానే మనకి బరాక్, ఇది ఇండియా ఇజ్రాయెల్ నుంచి టేకప్ చేయడం జరిగింది. మనకి S-400 రష్యా అని మీకు ఇందాక చెప్పాను కదా, ఇది రీసెంట్ టైమ్స్ కాబట్టి ఇక్కడ మనం రష్యా అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. అండ్ పిచోరా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సోవియట్ ఎప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు దాన్ని ఇండిజినస్గా అప్గ్రేడ్ చేస్తున్నాం. అండ్ ఈ సమర్ ఏంటంటే ఇదివరకు మనకి ఎయిర్ టు సర్ఫేస్ ఉంది, దీన్ని మనం రీసెంట్గా సర్ఫేస్ టు ఎయిర్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది టాపిక్ నెంబర్ 2. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. సో టాపిక్ నెంబర్ 3 వచ్చేసి మనకి ఈ యొక్క సునబేడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, ఈ సునబేడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫస్ట్ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి ఎక్కడుంది, ఒడిషా. ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీని మావోయిస్ట్ ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ లెపర్డ్ సంఖ్య కూడా పెరుగుతుంది. అండ్ రీసెంట్గా మనం ఒడిషా గురించి వివిధ సందర్భాల్లో డిఫరెంట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరావడి డాల్ఫైన్స్ గురించి సర్వే జరుగుతుంది. ఫస్ట్ టైం ఒడిషాను కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఒడిషాలోని చిల్కా లేక్ దగ్గర మనకి ఎక్కువగా ఇరావడి డాల్ఫిన్స్ చూడొచ్చు. అలానే అట్ ద సేమ్ టైం మనకి ఈ బుద్ధిజంకి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లేసెస్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయబోతున్నారు. ఒడిశాకు సంబంధించిన మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ అలానే మనకి ఒడిశాకు సంబంధించి మనకి లైక్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మదర్ తెరెసా అని ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. తను ఇండియన్ నేషనల్ మూమెంట్లో చాలా కీ రోల్ ప్లే చేసింది అని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేద్దాం. ఓకే, సో సునబేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీన్ని మావోయిస్ట్ ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ మేజర్ లెపర్డ్ హ్యాబిటేట్ యాజ్ వెల్. ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, 70+ లెపర్డ్ వేరే, టైగర్ వేరే. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సితానాడి అండ్ ఉదాంతి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి బార్డర్ని కలిగి ఉంది. దాంతోపాటు ఇందులో నుంచి జాంక్ రివర్ అనేది కూడా వెళ్తుంది. ఈ జాంక్ రివర్ అనేది మహానది రివర్కి ట్రైబ్యూటరీ అనమాట. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు రీసెంట్గా మనకి ఒడిషాలో ఎరావడి డాల్ఫిన్ సర్వే కూడా జరిగింది. ఫస్ట్ టైం ఒడిషాని ఇందులో ఇంక్లూడ్ చేశారు. యాక్చువల్లీ సర్వే ఇదివరకు జరిగింది, బట్ ఫస్ట్ టైం ఒడిషాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సర్వే జరిగింది సెకండ్ టైం. ఓకే, నెక్స్ట్ పర్బాతి గిరి, నేను మీకు ఇందాక ముందు చెప్పాను. పర్బాతి గిరి తను ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ తను పాపులర్గా మదర్ తెరీసా ఆఫ్ వెస్టర్న్ ఒడిషా అంటుంటారనమాట. ఓకే, అండ్ తను ఈవెన్ క్విట్ ఇండియా మూమెంట్లో కూడా తను 18 years ఆఫ్ ఏజ్ టైంలోనే క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ ఇదివరకు రీసెంట్గా మనకి యునెస్కో టెంటేటివ్ లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బ్రహ్మగిరి అండ్ ఉదయగిరి అండ్ రత్నగిరి మనం డిస్కస్ చేసాము కదా. సో ఇవి మనం రీసెంట్గా వాల్యూ ఎడిషన్ అనమాట. అంటే రీసెంట్గా ఒడిషా మళ్ళీ మనం ఎక్కడో చదివినట్టు ఉంది అని మీ డౌట్ అవుతుంది కదా. సో ఇవి వాల్యూ ఎడిషన్. ఓకే, దీనికి సంబంధించిన నోట్స్ ఎలాగో నేను మీకు యాప్లో సంతోష్ సార్ క్లాసెస్ యాప్లో నేను మీకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అనే కోర్స్ ఉంటుంది, అందులో దీనికి సంబంధించిన PDFs అన్నీ కూడా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ తులు లాంగ్వేజ్. యాక్చువల్లీ ఈ యొక్క తులు లాంగ్వేజ్ అనేది మీకు అర్థం కావాలంటే తులు డినాసిటీ అర్థం కావాలి. మనకు విజయనగర ఎంపైర్కి సంబంధించి సంగమ, సాలువా అండ్ అరవిడు అండ్ తులు డినాసిటీస్ ఉంటాయి కదా, తులు అండ్ అరవిడు డినాసిటీ. సో ఈ తులు లాంగ్వేజ్ జనరల్గా కోస్టల్ కర్ణాటకకు సంబంధించింది. అండ్ కులు లాంగ్వేజ్ ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తులుని స్టేట్ సెకండ్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయడానికి వాళ్ళు ఒక విల్లింగ్గా ఉన్నారని చెప్పేసి న్యూస్ అనమాట. ఒక స్టేట్లో ఏ లాంగ్వేజ్ వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా వాడుకోవాలనేది కాన్స్టిట్యూషన్ స్టేట్కి ఆ పవర్ ఇచ్చింది. కర్ణాటక యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడ, ఇది సెకండ్ లాంగ్వేజ్గా మేము కన్సిడర్ చేస్తామంటున్నారు. అండ్ కర్ణాటకలోని కోస్టల్ ఏరియాస్ని జనరల్గా మనం తులునాడు అంటారు అనమాట. అండ్ తులునాడుకు మాకు సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పేసి డిమాండ్ కూడా వాళ్ళలో ఉంది. అండ్ ఈ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ కూడా ఉంది, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకు జనరల్గా ద్రవిడియన్ లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ్, కన్నడ అండ్ సో మలయాళం ఉంది కదా, ఇది ఇంకొక ద్రవిడియన్ లాంగ్వేజ్.
ఓకే, ఆ లాంగ్వేజెస్ తర్వాత అంత సిగ్నిఫికెన్స్ ఉన్న లాంగ్వేజ్ అనమాట. కర్ణాటక గవర్నమెంట్ తులుని స్టేట్ యొక్క సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించడానికి పాజిటివ్గా ఉన్నారు. అండ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, దీనికి ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ హిస్టరీ ఉంది. రీజియన్ తులునాడు అంటే ఉడిపి నుండి దక్షిణ కన్నడ, ఈవెన్ కేరళలోని కొసర్గఢ్ కూడా మనకి యొక్క తులునాడుకే వస్తుందన్నమాట. లింగ్విస్టిక్ సిగ్నిఫికెన్స్, తులు ఈజ్ వన్ ఓన్లీ. సో 5 లిటరరీ ద్రవిడియన్ లాంగ్వేజ్, 5 ద్రవిడియన్ లాంగ్వేజ్లో తులు కూడా ఒకటి, రిమైనింగ్ 4 లాంగ్వేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆర్టికల్ 345 ప్రకారం స్టేట్ అనేది ఏదైనా ఒక లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసేటటువంటి ఆ పవర్స్ స్టేట్కు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనం ఈడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ గురించి మనకి ఈడీ ప్రధానంగా ఏం చేస్తుంది, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ ఈడీ యొక్క అథారిటీ వచ్చేసి మనకి ఏ చట్టాల ప్రకారం పనిచేస్తుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అలానే ఫెమా, ఇవి 2 ప్రధానంగా ఈడీని రెగ్యులేట్ చేసేటువంటి యాక్ట్స్. ఇంకో యాక్ట్ కూడా ఉంది, అది మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్. సో ఈ యొక్క ఈడీ అనేది వాళ్ళు రీసెంట్గా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారనమాట. సో సుప్రీంకోర్టు రిట్ అనేది జనరల్గా సిటిజన్స్కి అప్లికేబుల్ అవుతుంది కదా, ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ప్రకారం. మరి ఈడీ మాకు కూడా రిట్ అప్లై చేయండి అని అడగడం కరెక్టేనా? ఎందుకంటే ఈడీ అనేది గవర్నమెంట్ బాడీ కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సిటిజన్కి మధ్యలో ఏదన్నా ఇష్యూ జరిగిందనుకోండి, అటు సిటిజను రిట్ అడిగి ఇట్లా గవర్నమెంట్ బాడీస్ కూడా రిట్ అడిగితే ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఈ డిస్కషన్ నడుస్తుంది, మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. సుప్రీంకోర్టు ఈ యొక్క ఈడీ తనకు ఈ యొక్క రిట్ కింద రిలీఫ్ కావాలని చెప్పేసి అడగొచ్చా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. ఈడీ అనేది దీన్ని మనం 1956లో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనే పేరుతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇనీషియల్గా దీని యొక్క మెయిన్ పని ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1974 ఫెరాని వీళ్ళు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తుండే. దాని తర్వాత దీన్ని రీనేమ్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా 1957. ఇప్పుడు ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కంట్రోల్లో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈడీ మెయిన్గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ 2002, ఇది మనకి క్రిమినల్ లా, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఇది సివిల్ లా. ఇంతకుముందు ఫెరా క్రిమినల్ లా ఉండేది, సో దీన్ని సివిల్ లా చేశారు, ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఓకే, FEOA 2018. ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే సింపుల్ ఏంటంటే, ఇండియాలో ఎవరైనా సరే ఎకనామిక్ క్రైమ్స్ చేసి వేరే కంట్రీకి ఎస్కేప్ అవుతారనుకోండి, లైక్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఓకే, సో లలిత్ మోడీ, ఇట్లాంటి వాళ్ళని తిరిగి ఇండియాకి రప్పించడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళపైన కేసు ఫైల్ చేయడం, ఫారిన్ కంట్రీస్తో కన్సల్టేషన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యాక్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, ఈ యొక్క FEMOA, సో FEOA. నెక్స్ట్, సో టాపిక్ నెంబర్ 6, గీతా మిట్టల్ కమిటీ. సో గీతా మిట్టల్ కమిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం చేసుకోవాల్సింది, దీన్ని యూనియన్ గవర్నమెంట్ ఈ కమిటీని అపాయింట్ చేయలేదు, ఈ కమిటీని అపాయింట్ చేసింది సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు ఎస్పెషల్లీ మణిపూర్ వైలెన్స్ని సుమోటోగా తీసుకున్న సందర్భంలో ఈ యొక్క మణిపూర్ వైలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ పైన జరిగిన వైలెన్స్ని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి గీతా మిట్టల్ కమిటీని అపాయింట్ చేసింది. సో ఇలా సుప్రీంకోర్టు కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఆర్టికల్ 142 ప్రకారం అపాయింట్ చేయొచ్చు. సో గీతా మిట్టల్ కమిటీకి ఫర్దర్ ఇంకొక టైం ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట, ఫర్దర్గా వాళ్ళు ఇంకా ఎంక్వైరీ కోసం అని చెప్పేసి. ఓకే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా extended Geeta Mittal Committee by 6 more months until 31st July 2026. అండ్ గీతా మిట్టల్ కమిటీ అనేది ఈ యొక్క రిలీఫ్ మెజర్స్, మణిపూర్లో ఎథనిక్ వైలెన్స్ జరిగింది కదా, దానికి సంబంధించి రిలీఫ్ మెజర్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇది ఓవర్సైట్ చేయడం జరుగుతుంది. అండ్ కమిటీని ఒరిజినల్గా ఆగస్ట్ 2023లో ఏర్పాటు చేయడం జరిగింది, వెన్ దెర్ వాజ్ అ వైలెన్స్ బిట్వీన్ మేటీ అండ్ కుకీ కమ్యూనిటీస్. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు స్టేట్ అవే గవర్నమెంట్తో సంబంధం లేకుండా కమిటీస్ని అపాయింట్ చేయొచ్చు, ఓకే, టు డూ ద కంప్లీట్ జస్టిస్. నెక్స్ట్, ఇప్పుడు అది ఇంకా కూడా ఈ కమిటీ పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం ఆన్ గోయింగ్ మ్యాండమస్ అంటాం, ఓకే. సో ఆన్ గోయింగ్ జ్యుడిషియల్ సూపర్విజన్, మ్యాండమస్ అంటే సో డూయింగ్ వర్క్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్. నెక్స్ట్, కాంపోజిషన్ ఆఫ్ ద కమిటీ. ఈ కమిటీలో ఆల్ ఉమెన్ కమిటీ. సో కాబట్టి మణిపూర్ వైలెన్స్లో జరిగినటువంటి జెండర్ సెన్సిటివిటీస్ని ఈ కమిటీ బాగా అర్థం చేసుకోగలుగుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చైర్మన్ మనకి జస్టిస్ గీతా మిట్టల్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ JNK హైకోర్ట్, రిమైనింగ్ మెంబర్స్ కూడా ఉమెన్ జడ్జెస్ అండ్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ ఇంకో విషయం, ఇది సుప్రీంకోర్టు చేత అపాయింట్ చేయబడిన కమిటీ కాబట్టి డైరెక్ట్గా ఈ కమిటీ సుప్రీంకోర్టుకి రిపోర్ట్ చేస్తారు, ఓకే, గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం అంటూ ఉండదు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ మనకి 7, కల్చర్కి సంబంధించింది. మన ఇండియా నుంచి యొక్క కొన్ని స్మగుల్ కాబడినటువంటి, ఇల్లీగల్గా అమ్మబడినటువంటి కొన్ని ఆర్టిఫాక్ట్స్, అంటే కొన్ని పురాతన వస్తువుల్ని
అవి ఇల్లీగల్గా అమెరికాకు వచ్చినాయని చెప్పేసి అమెరికన్ మ్యూజియం గుర్తించి వాటిని తిరిగి ఇండియాకి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. ఓకే, సో ఈ విగ్రహాల పేరేంది మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే ఈ విగ్రహాల్లో వీళ్ళు వాడినటువంటి మేజర్ టెక్నిక్ ఏంటంటే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే ఏంది అంటే సింపుల్గా ఒక విగ్రహాన్ని మీరు తయారు చేయాలనుకుందాం. కాసేపు ఒక శివుడి బొమ్మను మీరు ఒక శివుని విగ్రహం తయారు చేయాలనుకున్నారనుకోండి. ఫస్ట్ శివుని విగ్రహం ఒక వ్యాక్స్ లాగా తయారు చేస్తారు. వ్యాక్స్ పైనుంచి మట్టి మొత్తం కప్పేసేస్తారనమాట. కప్పేసిన తర్వాత సో అక్కడక్కడ దానికి హోల్స్ పెట్టి దాన్ని వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు లోపల ఉన్న వ్యాక్స్ మొత్తం కూడా ఈ యొక్క హోల్స్ నుంచి కరిగిపోయి మొత్తం లోపల ఎంటీ అయిపోతుంది. దెన్ ఆ ఎంటీ అయిన దాంట్లో మెటల్ నింపుతారు అనమాట. మెటల్ మొత్తం నింపేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాస్టింగ్ చేస్తారు, అంటే మళ్ళీ దాన్ని వేడి చేస్తారు. అప్పుడు ఫైనల్గా ఈ పైన ఉన్నటువంటి మడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తారనమాట. సో మొత్తం మనకి ఆర్టిఫాక్ట్స్ లేదా మెటల్ ఐడల్ ఆ విగ్రహం అనేది మనకు వస్తుంది. దీన్ని మనం లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటారు. ఓకే, సో స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ వీళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఏన్షియంట్ ఇండియన్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ని ఇండియాకి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారనమాట. ఈ ఏన్షియంట్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఏవేవంటే శివనటరాజ, ఇది చోళా పీరియడ్కి సంబంధించింది 10th century, అండ్ సోమస్కంద, ఇది చోళా పీరియడ్ 12th century, అండ్ సెయింట్ సుందరర్ విత్ పరవాయి, మనకి విజయనగర పీరియడ్ సంబంధించి 16th century. అండ్ ఈ విగ్రహాన్ని ప్రధానంగా ఏ టెక్నిక్ని బేస్ చేసుకొని చేశారు? లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్స్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఓకే, సరే మనం 7 టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. మరి ఇప్పుడు ఒకసారి ఎంసీక్యూ చూద్దాం. ఫస్ట్ ఎంసీక్యూ విత్ రిఫరెన్స్ టు ఎన్పిఎస్ స్వస్య పెన్షన్ స్కీమ్. ఓకే, దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, ఇది సెక్టార్ స్పెసిఫిక్ కంట్రిబ్యూటరీ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఎన్పిఎస్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారంటున్నారు. సెకండ్ వన్, ఈ స్కీమ్ అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అంటున్నారు. థర్డ్ వన్, ఇట్ ఎయిమ్స్ టు కంబైన్ హెల్త్ ఎక్స్పెన్స్ సపోర్ట్ విత్ లాంగ్ టర్మ్ పెన్షన్ సేవింగ్స్ అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, విత్ రిఫరెన్స్ టు ఇండియా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్. మిసైల్ సిస్టమ్ ఉంది ఇక్కడ, అలానే మనకి దానికి సంబంధించినటువంటి అది ఇండిజినస్ వేరే కంట్రీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నామా అని ఉంది. అండ్ ఇందులో కరెక్ట్ పేరు ఏంది అనేది పిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విత్ రిఫరెన్స్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈడీ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. దెన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈజ్ ఏ సివిల్ ఇన్ నేచర్ సిమిలర్ టు ఫెమా అంటున్నారు. అండ్ ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఇది మెయిన్గా ఎకనామిక్ అఫెండర్స్ యొక్క ఇండియన్ కోర్ట్స్ని ఎస్కేప్ అయ్యి వేరే కంట్రీకి వెళ్లకుండా ఈ యాక్ట్ హెల్ప్ చేస్తుంది అంటున్నారు. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి సో ఇది మనకు ఓవరాల్గా 31st జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. సో మన కంటెంట్ చాలామందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ సిరీస్ని రెగ్యులర్గా కంటిన్యూ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కమెంట్స్లో ఇంక్లూడ్ చేయడం, వీడియోని లైక్ చేయడాన్ని బట్టి ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.